ఏ తల్లికి అమ్మా అని అనిపించుకోవడానికి జీవితంలో అదృష్టం లేకపోతే కడుపు పండేటట్టు చేశాడో పిల్లల్ని తెచ్చి తులాభారాలు వేస్తుంటారు. ఏ బిడ్డడికి ప్రమాదం వస్తే బిడ్డని రక్షించాడో ఆ మాడవీధుల్లో పొర్లు దండాలు పెడుతుంటారు. తెల్లవారుజామున వెంకటాచలంలో నిజమైన భక్తిని మీరు చూడాలంటే ఒక్కొక్కసారి కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఇది కదా మన దేశానికి మన మతానికి ఉన్న ఆస్తిక్యం అని. తెల్లవారుజామున 1 గంటకి లేచి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి మాఘమాసంలో గడగడ గడగడలాడించేస్తూ ఊచకోత కోసేస్తున్న చలిలో ఒంటి మీద తడి బట్టలతో గడగడ గడగడ గడగడలాడుతూ గోవిందా 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 అంటూ ఆ క్యూలో నించుంటారు. సుప్రభాతం వాళ్ళని లోపల కొదలగానే వీళ్ళని విడిచిపెడితే ఆ తడి బట్టలతో ఒళ్ళంతా కొయ్యబారిపోయిన శరీరంతో ఆనంద నిలయానికి ప్రదక్షిణం చేసి పొర్లు దండాలు పెట్టి ఒళ్ళు కొట్టుకుపోయి ఒక పక్కకి వెళ్ళిపోతుంటే అక్కడ వాళ్ళు వచ్చి సర్దుతుంటే పొర్లు దండాలు పెట్టి ఒకసారి చూసి నేను అనుకున్నాను, ఒక్కసారి వెంకటేశ్వరుడి ఆనంద నిలయం చుట్టూ అలా దొల్లకపోతే ఈ శరీరం పొందినందుకు నాకున్న భాగ్యం ఏమిటి, ఇంకా నేను దొరలవలసిందే అని. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ఆ రోజుల్లో మా పినమామ గారు ఉండేవారు విశాఖపట్నంలో. ఇప్పటికీ ఉన్నారు మహానుభావుడు. మేము తరచూ వెళ్ళేవాళ్ళం విశాఖపట్నం. వారికి ఒంట్లో బాగోలేదు. హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ బ్రోంకిటిస్. ముక్కు ఇలా కారిపోతుంది. ఆయన నా యందు చాలా ప్రీతి కలిగిన వారు. నేను వస్తానయా కోటేశ్వరరావు అన్నారు. ఎప్పుడది మాఘమాసం, ఒళ్ళు తడి ఇలా చలిగాలి ఊచకోత కోసేస్తోంది. పొర్లు దండాలు పెట్టి స్వామి దర్శనం చేసుకుని బయటికి వచ్చాం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, కించెత్తు జ్వరం రాలేదు. ఆయన పడిషన్ తగ్గిపోయింది. ఎంతంత పిల్లలండి, ఇంతంత పసిపిల్లలు తలనీలాలు ఇచ్చేసి ఆ గుండుకి గంధం రాసేసి ఆ షెడ్లల్లో పడుకుంటారు. వాళ్ళకి రూములు కూడా ఉండవు. ట్రంకు పెట్టి తల మీద పెట్టుకుంటారు. ఆ పిల్లాన్ని ఒళ్ళో ఎత్తుకుంటారు. ఆడవాళ్లు కూడా తలనీలాలు ఇచ్చేస్తారు. రోజులకి రోజులు వైకుంఠంలో ఉండిపోతారు. ఉండిపోయి ఆ లోపలికి ఎడుతున్నప్పుడు పరిగెడుతూ స్వామి కోసమని గోవిందా 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 అంటూ ఆ జోగలు పెడుతూ ఆ పిల్లల్ని తీసుకెళ్లి దర్శనం చేసుకుని ఒక్క లడ్డూ ఇస్తే ఆ లడ్డూ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని దాచుకుని ప్యాసింజర్ ఎక్కి నిద్ర లేకుండా ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ పూజ చేసుకుని 10 మందికి ఆ ప్రసాదం పంచి ఇంత బూంది నోట్లో వేసుకుని నా స్వామి దర్శనం అయిపోయిందని పొంగిపోతారు. ఆంధ్రదేశంలో పుట్టిన బిడ్డలకి తలనీలాలు వెంకటాచలంలో ఎవరి వాడు ఉంటాడండి? అంతటి వాడు నా స్వామి. ఎంతమందిని ఉద్ధరించాడో, ఎంతమంది కోర్కెలు తీర్చాడో, ఎంతమంది పట్ల తన వాత్సల్యాన్ని ప్రదర్శించాడో, ఆయన కారుణ్యానికి హద్దు లేదు అని నిరూపించడానికి ఇవాళ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చరిత్రలో కొత్త కాగితాన్ని తొడుగుతోంది కాకినాడ పట్టణం. ఎందుకని? స్వామి ఏమిటి, వెంకటాచలం ఏమిటి, సన్నిధి గొల్లలేమిటి, స్వాములేమిటి, వైఖానసుల బృందాలేమిటి, ఇంతమంది భక్తులేమిటి, యోషాగణేన వరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు నది మంథన తీవ్రఘోషాహ అంటారు. స్వామి ఎంతటి కారుణ్యమూర్తి అంటే, స్వామి నువ్వు వెంకటేశ్వరుడిగా రా అని ఎవ్వరం లేదు. వెంకటేశ్వరుడిగా రావడం ఎందుకండి అంటే, కలియుగంలో ఎవడైనా ఇలా భగవంతుడి వైపుకి తిరుగుతాడేమో వాడికి ప్రతిబంధకం సృష్టిద్దాం, వాడిని భ్రష్టుణ్ణి చేసేద్దాం, వేద విరుద్ధమైన మార్గం వైపుకి ప్రజల్ని నడిపిద్దామని కలిపురుషుడు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాడు. అంత 1000 కళ్ళతో ఎదురు చూసి ప్రజల చేత పాపం చేయించడానికి కలిపురుషుడుంటే మీరు ఏమీ చెయ్యక్కర్లేదు, నా కొండకి రండి, నా నామం పలకండి, మీకు నొప్పి లేకుండా మీ కేశముల యొక్క మొదళ్లని ఆశ్రయించి ఉన్నటువంటి మీ పాపరాశిని వెంట్రుకల రూపంలో నీ తీసేస్తానని కేశఖండన రూపంలో, కళ్యాణ కట్టలో, తలనీలాల రూపంలో పాపరాశిని స్వామి తొలగించి మనకి అభ్యున్నతినిస్తున్నాడు. వేం అంటే పాపం, కట అంటే తొలగించుట. వేం కటతే పాపం, వేం అంటే పాపము, కటతి తొలగించుట. అందుకని వేం కటతే పాపం, వేం కట అంటే పాపమును తొలగించుట. ఇది చేసేటటువంటి ఈశ్వరుడు నువ్వు ఎందుకు తొలగించావు అని ఎవరు ఆయన అడగలేరు. అటువంటి ఆయన ఆజ్ఞని ఎవరు ఉల్లంఘించలేరో, ఎవరూ ఉల్లంఘించలేరో అంతటి సామ్రాట్ అయినటువంటి ఆ స్వామి వెంకటేశ్వరుడిగా వచ్చి మీరు భక్తితో ఒక తృణాన్ని తీసుకెళ్లి హుండీలో వేస్తే చాలు, పొంగిపోయి దాన్ని అడ్డు పెట్టి మిమ్మల్ని ఉద్ధరించడానికి స్వామి సిద్ధంగా ఉంటాడు. రేపటి రోజున చూద్దురు గాని ఎంత చిన్ని చిన్ని నైవేద్యాలకి పొంగిపోతాడండి. వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన నైవేద్యం ఏమిటో తెలుసా అండి? ఓడు.
ఆయనకి ఇంకొక నైవేద్యం లేదు. ఒకనాడు కుమ్మరివాడు సంకటి పెట్టాడని ప్రీతితోటి ఇప్పటికీ కూడా ఒక కొత్త కుండ తీసుకొచ్చి పగలకొట్టి మహానైవేద్య సమయంలో ఆ కుండ పెంకులో అన్నం పెట్టి స్వామికి కులశేఖరాల్వారు పడి దాటించి లోపలికి తీసుకెడతారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అందరూ తలుచుకోవడానికి వీలుగా మహానైవేద్య సమయంలో కుండ పెంకులో అన్నం తింటాడు స్వామి. ఎంతటి కారుణ్యమూర్తో చూడండి. అంత వైభవం ఉన్నవాడు. ఆయన తీసుకునేది అంత నిరాడంబరంగా ఉంటుంది. భక్తికి లొంగిపోతాడు. అందుకే ఆయనకి కంసాన్ని తోమి మళ్ళీ పెట్టి అన్నం పెట్టడం ఉండదు. తోమని పళ్ళాల వాడే వెంకటేశుడే వేడు కొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడు కొందామా అంటారు అన్నమాచార్యుల వారు. కాబట్టి తోమని పళ్ళాల వాడు ఏ రోజు కుండ పెంకు ఆ రోజే సిద్ధం చేస్తాడు. ఎంతటి కారుణ్యమూర్తి. ఆనాడు కృష్ణమూర్తిగా వచ్చాడు. పద్మావతీదేవి చెలికెత్తెలు తనని రాళ్ల పెట్టి కొడితే చెప్పుకున్నాడు. ఏమని చెప్పుకున్నాడో తెలుసా అండి? జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ అగ్రజ శ్వేతకేశశ్చ సుభద్రా భగినీ మమ అన్నాడు. తానెవరో చెప్పినప్పుడు వెంకటేశ్వరుడు నేను వెంకటేశ్వరుణ్ణి అని చెప్పలేదు, నేను కృష్ణుణ్ణి అని చెప్పుకున్నాడు ఆయన. నా తండ్రి గారు వసుదేవుడు, నా తల్లి దేవకీదేవి, నేను నా అన్నగారు బలరాముడు, నా చెల్లెలు సుభద్ర, నేను కృష్ణ పరమాత్మని అని చెప్పుకున్నాడు. చిత్రం ఏమిటంటే ఇలా భాగవతం పూర్తవగానే ఆ కృష్ణ పరమాత్మే వెంకటేశ్వరుడిగా వచ్చేసాడు. నేను భాగవతం ఉపన్యాసాలు పూర్తి చేస్తున్న రోజున కృష్ణ పరమాత్మ అవతారం గురించి చెప్తే ఇక్కడ చాలామంది తల్లులు బెంగపెట్టేసుకుని ఏమిటోనండి అదోలా ఉంది, భాగవతం ఉపన్యాసాలు అయిపోయాయండి, కృష్ణ పరమాత్మ ఇవన్నీ విని కృష్ణ పరమాత్మ అవతారం మళ్ళీ శ్రీమన్నారాయణులోకి ఐక్యం అయిపోయిందని తెలుసుకుంటే గుండె బరువెక్కిపోతోందండి అన్నారు. ఎవరి కడుపులో ఆతృత వినపడిందో నేను వెంకటేశ్వరుడిగా ఉన్నాను కదా అని వచ్చేసాడు. మళ్ళీ తెల్లవారుజామున 4:45 సన్నిధి గొల్ల కాగడా పట్టుకుని బయలుదేరతారు. మంగళవాయిద్యాలతో వెళ్ళి మనం ప్రధానార్చక స్వామిని తీసుకుని వచ్చి ఆ కుంచకోలతో తలుపు తీసి సుప్రభాత పఠనం చేసి స్వామిని మేల్కొల్పి కాగడా వెలుతురులో మొట్టమొదట సన్నిధి గొల్ల చూడడమే సంప్రదాయం కనుక వారు చూసిన తరువాత దీపం వెలిగించిన తరువాత అప్పుడు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. వెంకటాచలంలో ఎలా జరుగుతుందో అలా మనం ఇక్కడ చేసుకుని చూసి మురిసిపోదామని అనుకుంటే భగవంతుని యొక్క కృప తోడై ఇవాల్టి రోజు కార్యక్రమాన్ని మనం చక్కగా సజావుగా చేసుకోగలిగాం. మరికొంతసేపట్లో సహస్రదీపాలంకార సేవ ప్రారంభం అవుతుంది స్వామివారికి 8 గంటలకి. అయితే మీరు ఒక్క విషయాన్ని గమనించండి. వెంకటాచలంలో ఉండేటటువంటి ధ్రువమూర్తి ఒక సంజ్ఞ, అనగా ఒక రకమైనటువంటి ముద్ర పడతారు. ఈశ్వరుడు యొక్క ముద్రకి ఒక ప్రత్యేకమైనటువంటి సూచన ఉంటుంది. అది ఏదో ఏమీ తోచక ఉట్టినే చెయ్యేదో ఇలా పెట్టినట్టుగా ఉండదు. కానీ భగవంతుడు పెట్టినటువంటి ముద్ర ఏదో ఒక సందేశాన్ని భక్తజనానికి ఇస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి మూర్తి నిన్నటి రోజున మీకు నేను విజ్ఞాపన చేశాను. నకృతం దేవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అందులో పురాణవచనం. అది ఒకరి చేత నిర్మింపబడినది కాదు, ఒకరి చేత ప్రతిష్ఠ చేయబడినది కాదు. అది స్వయంభూమూర్తి. స్వయంభూమూర్తి అయినటువంటి వెంకటేశ్వరుడు కలియుగంలో ముద్ర పట్టేటప్పుడు అనేకమైనటువంటి ముద్రలు పట్టచ్చు. జ్ఞానముద్ర పట్టచ్చు, దక్షిణామూర్తి పట్టుకున్నట్టుగా. కానీ ఆయన ఇతర ముద్రలు పట్టకుండా ఒక గమ్మత్తైనటువంటి ముద్ర పట్టారు. మీరు చూసి ఉంటారు, స్వామి ఎదురుగుండా ఉన్నారు కాబట్టి మీకు వెంకటాచలంలో కూర్చొని దర్శనం చేస్తూ దాన్ని అనుభవించడం ఎంత సంతోషమో అంత ఆనందాన్ని అనుభవిస్తూ మీరు చూడవచ్చు. ఆ చెయ్యి చూడండి, ఇలా ఒక చెయ్యి ఉంటుంది, కుడి చెయ్యి ఇలా చూపిస్తుంటుంది, ఎడం చెయ్యి పుష్పాలంకారంలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు కనపడదు. ఎడం చెయ్యి ఇలా నడుము మీద పెట్టుకుని ఉంటారు. పాండురంగడైతే ఇలా 2 చేతులు నడుము మీద వేసుకుంటారు. ఆయన వేచి ఉన్న దేవుడు అని పేరు. అది వేచి ఉన్న దేవుడు అంటే భగవంతుని యొక్క కారుణ్యానికి పరాకాష్ఠ. పుండలీకుడు మాతాపితరుల సేవ చేస్తూ నేను వచ్చేంత వరకు అదిగో బయట ఇటకరాయి ఉంది, దాని మీద నిలబడు అన్నారు. అంటే స్వామి భక్తుడు తన కోసం అని చెప్పి వచ్చేంత వరకు భగవంతుడి కోసం భక్తుడు ఎదురు చూడడం కాదు, భక్తుడి కోసం భగవంతుడు ఎదురు చూస్తూ నిలబడ్డాడు. మనం కూడా ఎక్కడైనా కాసేపు వేచి ఉండవలసి వస్తే మనకి తెలియకుండా నీ చేతులు ఇలా నడుము మీద వేసుకుని నిలబడతాం.
నిలబడితే ఏదో వెనక నుంచి వెళ్ళే వాళ్ళకి చోటు లేక చేతి మీద ఇలా అంటారు, అప్పుడు ఆ చేతుల కిందకి దింపేస్తాం. అలా పాండురంగడు కూడా నడుము మీద ఇలా రెండు చేతులు వేసుకుని ఉంటాడు. వెంకటేశ్వర స్వామి వారు పట్టినటువంటి ముద్ర అది కాదు. కుడి చేయి ఇలా ఉంటుంది, ఎడం చేయి ఇలా ఉంటుంది నడుము మీద. దీనికి ఉన్నటువంటి సంకేతం ఏమిటి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుచేతనంటే కొంతకాలం వెంకటేశ్వరుడు మాట్లాడారు, ఆ తరువాతి కాలమనందు నేను అర్చకులను ఆవహించి మాట్లాడతాను అన్నారు ఆయన. అందులో మీరు గమనించవలసినది, పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. జనులకు లేదా నరులకు తన పాదములే గతియని దక్షిణకరము సంకేతించుచుండ. తన పాదములు నమ్మిన వారలకు ఈ సంసార సముద్రంబు కేవలము కటిదగ్నమగునటంచు వామహస్తంబు కటిభాగంబున చేర్చి చూపరులకు సంకేతించుచుండ. అలరు ఆనంద నిలయమందునను నిలిచి పరమ పావనశేష పర్వతము మీద దివ్య మంగళ విగ్రహుండవ్యయుండు పరమ పావనుడు శ్రీవేంకటేశ్వరుడు వెక్క అన్నాడు. ఆయన ఇలా చేతిని చూపించడం వెనకాతల ఒక రహస్యం ఉంది. ఇలా చూపించినప్పుడు ఈ క్రింద ఏముందో దాన్ని చూడు. ఏమున్నాయి? పాదాలు ఉన్నాయి. పాదములు నువ్వు నమ్ముకో. ఇక్కడ మీకు ఒక గొప్ప రహస్యం ఏమిటంటే, ఆ పాదములు మీకు కనపడవు. ఎందుకంటే అవి ఎప్పుడూ తొడుగుల్లో ఉంటాయి. తొడుగుల్లో ఉన్న పాదాలు మీకు ఎలా కనపడతాయి? ఆయన చూడమంటున్నది ఏమిటి? పాదాలు చూపిస్తున్నారా? పాదాలని కప్పేస్తున్నారు. ఇక్కడైనా అంతే. పాదాల మీద స్వామివారికి తొడుగులు పెట్టి తొడుగులతో మూసేస్తారు. మరి ఎందుకు ఇంకా ఇలా? ఆయనేమో నా పాదాలు చూడమంటున్నారు, వీళ్ళేమో తొడుగులు పెట్టి మూసేస్తున్నారు. ఇంకా మరి ఎక్కడ దానికి ఏంటి సందర్భం ఎక్కడుంది? ఔచిత్యం ఎక్కడుంది? ఎందుకు అలా మూసేయడం అంటే దీని వెనక ఒక రహస్యం ఉంది. నువ్వు ఈ మాంసనేత్రం చేత చూసినటువంటి పాదములు ఏవున్నాయో అవి ధ్యానగోచరము కావాలి. నిరంతరము అక్కడికి వచ్చి ఆ పాదాలని చూడమని కాదు దాని ఉద్దేశ్యం. అందుకే శుక్రవారం నాడు స్వామికి పూరాభిషేకం తర్వాత నిజపాద దర్శనము అని ఇస్తారు. అది కూడా ఒక సేవ. స్వామివారి నిజపాదాలని ఒక్కసారి చూస్తే మీరు ఇక్కడ నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుని మీరు ధ్యానమగ్నులై కూర్చున్నప్పుడు లేదా మీరు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు మీకు భావగోచరము కావాలి. అందుకే వెంకటాచలపతి యొక్క ఆ ముద్ర పట్టడంలో ఉన్న రహస్యం అది. కేవలం ఇలా చూపించడంలో నా పాదాలని ఎవడు ఇక్కడ నమ్ముతున్నాడో, ఇక్కడ నమ్మినటువంటి వాడికి, నా పాదాలని నిరంతరము స్మరించేటటువంటి వాడికి సంసారం అనేటటువంటి సముద్రము ఎంత లోతు ఉంటుంది. అది మహాసముద్రం. మహాసముద్రానికి ఒక ప్రమాణం ఉంటుంది. ఏమిటా ప్రమాణం అంటే మీరు ఏమంటాం? సముద్రం అండి ఎంత లోతు అని అడిగామనుకోండి, గహనము. ఎక్కడ లోతు చెప్పడం కుదరదో దానికి సముద్రం అని పేరు. సంసారమును పోల్చవలసి వస్తే రెండిటితోనే పోలుస్తారు. సాధారణంగా ఎక్కువగా వేసే ఉపమానం సముద్రంతో పోలుస్తారు. రెండోది అరణ్యంతో పోలుస్తారు. ఈ రెండిటితోటి సంసారానికి పోలిక. సంసారం అనేటటువంటి సముద్రమునకు కూడా లోతు తెలియదు. ఎంత లోతంటే అందులోకి ఒక్కసారి ప్రవేశించాడా ఇక ఊపిరాడదు, అలా కొట్టుకుంటూ ఉంటాడు. సముద్రంలోకి వెళ్ళేటప్పుడు చాలా సరదాగా ఉంటుంది. మీరు గమనించండి, సముద్రం వచ్చి మీ కాళ్ళు కడుగుతున్నట్టు ఉంటుంది. నది దగ్గరికి వెడితే ఆ స్వభావం ఉండదు, మీరు దిగి కాళ్ళు కడుక్కోవాలి. సముద్రపు ఒడ్డుకి వెళ్ళి మీరు నిల్చున్నారనుకోండి, చూసావా సముద్రుడు వచ్చి నా పాద ప్రక్షాళనం చేసి వెళ్తున్నాడు అనిపిస్తుంది. అలా కెరటాల రూపంలో వచ్చి కాళ్ళు కడుగుతాడు. మీరు మురిసిపోయి ముందుకు వెళ్ళారనుకోండి, ఒడ్డున నించుంటేనే ఇంత ఆతిథ్యం వచ్చింది, లోపలికి వెడితే ఎంత బాగుంటుందో అనుకుని వెళ్ళారనుకోండి, ఒకవేళ ఊపిరాడక తాగుదామన్నా గుక్కిడి నీళ్లు పనికిరాని స్థితి. సంసారము యొక్క స్థితి కూడా అంతే. ఎన్ని అనుబంధాలు పెట్టుకున్నా, ఎన్ని సంబంధాలు పెట్టుకున్నా ఒక వ్యక్తి ఎన్ని పేర్లతో పిలువబడతాడో. ఒక ఆవిడికి భర్త, ఒక ఆవిడికి తండ్రి, ఒక ఆయనికి అన్న, ఒక ఆవిడికి తమ్ముడు, ఒకరికి గురువు, ఒకరికి భక్తుడు, ఒకరికి బావ, ఒకరికి మరిది, ఎవరు ఒకడే. ఇన్ని అనుబంధాలు. ఇన్ని అనుబంధాలకి చిట్ట చివరి ఫుల్ స్టాప్ ఎక్కడ? ఊపిరి. ఆ ఊపిరి ఆగిపోయింది అనుకోండి, ఇన్ని అనుబంధాలు ఆగిపోయాయి. మీ బావగారేరి వెళ్ళిపోయాడు, మీ మరిది గారేరి వెళ్ళిపోయాడు, మీ తండ్రి గారేరి వెళ్ళిపోయాడు, మీ గురువు గారేరి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు?
ఆ ఊపిరి ఆగడంతో వెళ్ళిపోయాడు. కానీ విచిత్రం ఏమిటంటే ఊపిరి మీద ఆధారపడేటటువంటి పాంచభౌతికమైనటువంటి ఈ శరీరాన్ని, ఈ శరీరముతో మాత్రమే అనుబంధము సంబంధము కలిగినటువంటి మనుషుల్ని చూసి ఇదే శాశ్వతం అనుకుని మోహాంధకారంలో పడిపోయి ఆ సంసారం అనేటటువంటి సముద్రంలో అలా కొట్టుకుంటుంటాడు. ఒకసారి సముద్రంలో పడిపోయాడు అనుకోండి, ఇంకప్పుడు ఇంటి దగ్గర నా సర్టిఫికెట్లు ఎక్కడ పెట్టానో, లేకపోతే ఆఫీసులో ఫైలు బూట్లో కబ్బోర్డ్లో పెట్టానా, టేబుల్ మీద వదిలేశానా, ఈ ఆలోచన ఏమైనా ఉంటుందా? ఇంకేం ఉండదు. ఒకటే ఆలోచన, అసలు ఇందులోంచి బయటపడడం ఎలాగా, ఊపిరి అందడం ఎలాగా. సంసారం అనేటటువంటి సముద్రంలో పడిపోయిన వాడికి కూడా అంతే. కానీ వెంకటేశ్వర స్వామి ఒక చిత్రమైన అభయం ఇస్తున్నారు. ఆ సంసారం అనే సముద్రం ఎంత లోతైందైతే నీకెందుకు, దాని గురించి నువ్వు ఎందుకు భయపడతావు? అందులో మొసళ్ళుంటే నీకెందుకు, రాక్షసులుంటే నీకెందుకు, పావులుంటే నీకెందుకు? దాని గురించి నువ్వు బెంగ పెట్టుకోకు. వెంకటేశ్వరుడి యొక్క తత్వము, వెంకటేశ్వరుడి యొక్క వైభవము అది. అసలు నిజంగా వెంకటేశ్వరుడు ఎవరికి అందుతాడో తెలుసా అండి? ఎవరు ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటున్నారో, ఎవరు ఈ తత్వాన్ని లోపల పరిశీలన చేస్తున్నారో వాళ్ళకే అందుతాడు ఆయన తప్ప బాహ్యాడంబరములకు వెంకటేశ్వరుడు అందుతాడనుకుంటే అంతకన్నా ఆత్మద్రోహం ప్రపంచంలో ఇంకోట్లేదు. ఆయన ఏం విర్రివాడు కాడు, వేదమైన ఊపిరి. మీరు ఏదో చేసేస్తే ఆయన దొరికిపోతాడనుకోవడం పరమ పొరపాటు. ఆయన చూపించినటువంటి ముద్ర ఏదుందో ఆ ముద్రని, ఆ తత్వాన్ని మీరు లోపల భావన చేస్తే దాని చేత మాత్రమే అందుతాడు. అలా ద్రష్టలై చూసిన వాళ్ళు ఉన్నారు పెద్దలు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అన్నాడు. భావములోన ఏదో భాష ఎందును అన్నాడు. ఏది చూసినా ఎట్లా కనపడినా ఈశ్వరుణ్ణి లోపల స్మరణ చేసి ఆయన పాదములే స్మరించిన మహానుభావులు ఉన్నారు. అలాంటి వారు ఎవరున్నారో వాళ్ళకే ఆయన చిక్కాడు. వాళ్ళ దగ్గర పాటలు విన్నాడు, వాళ్ళతో పాడించుకున్నాడు. మీకు ఆశ్చర్యకరమైన విషయం తెలుసా అండి? వేదాంతం ఎక్కడి నుంచి వచ్చింది? స్వామి దగ్గర నుంచి వచ్చింది. భక్తుడికి పరమాత్మ ఎంత లొంగిపోతాడంటే, అన్నమాచార్య స్వామి వారు కొన్నాళ్ళు ఆధ్యాత్మ సంకీర్తన రచన చేశారు. రచన చేసినప్పుడు ఏమిటో ఈ కట్లేమిటి, ఈ సంసారాలేమిటి, ఈ బంధాలేమిటి, ఈశ్వర నువ్వు కొయ్యకపోతే ఇవన్నీ తెగుతాయా? ఇవి తెగవు. నేను కోసుకుందామంటే కోసుకోలేను, నువ్వే తెగ కొయ్యాలని ఈ సంసార బంధములను గురించి ఆధ్యాత్మ సంకీర్తనలు చేశారు. చేస్తే రాత్రివేళ 7 కొండలు దిగి మంగాపట్నం చేరుకున్నటువంటి ప్రభువు అలమేలు మంగమ్మ ఎంతో సంతోషంగా స్వామి దగ్గరికి వెళ్ళి తాంబూలం ఇస్తే మొహం ముడుచుకొని గంభీర ముద్రతో పడుకునేవట. నాట్యం చేస్తే సంతోషం లేదు, తాంబూలం ఇస్తే సంతోషం లేదు, పాట పాడితే సంతోషం లేదు, పక్కన కూర్చుంటే సంతోషం లేదు, భారంగా మొహం పెట్టి అలా పడుకునేవాడు. ఏ వేదాంతం ఎవరిని మార్చింది? అన్నమాచార్యుల వారు పాడినటువంటి ఆధ్యాత్మ సంకీర్తనలకి అంత గంభీర ముద్ర వెంకటాచలపతి పెట్టాడు. పడితే భక్తుడి గొప్పతనం అంటే ఏమిటో చూడండి. అలమేలు మంగమ్మ వెళ్ళి అన్నమాచార్య స్వామి వారిని అర్థించింది. అసలు నా స్వామి ముఖంలో చిరునవ్వు చూసి ఎన్నాళ్ళయిందో తెలుసా అన్నమయ్య? నా స్వామి 7 కొండలు దిగొచ్చి సంతోషంగా నా చెయ్యి పట్టుకున్న సందర్భం చూసి ఎన్నేళ్ళయిందో తెలుసా? ఆయన నా పక్కన కూర్చుని నేను చిలకలు కట్టి అందిస్తుంటే ఆయన తాంబూలం వేసుకున్న రోజులు ఎన్నాళ్ళయిందో తెలుసా? నువ్వేమో ఆధ్యాత్మ సంకీర్తనలు పాడతావు, ఆయనేమో అవన్నీ వింటున్నారు. విని అదేంటి సేనాగారానికి వస్తారు, వచ్చిన దగ్గర నుంచి గంభీరంగా ఉంటున్నారు. ఆయన మనసు రంజిల్లేటట్టుగా కొన్ని కీర్తనలు చేయవయ్యా అని అడిగింది. అప్పుడు అలరులు కురియగా నాడనిదే అలకుల కులుకుల అలమేల్మంగా అని కీర్తనలు చేశారు. అప్పుడు సంతోషపడ్డట వెంకటేశ్వరుడు. భక్తికి అంతగా లొంగిపోయేటటువంటి స్వామి పరమాత్మ. కాబట్టి ఎవరు ఆయన పాదములను ఇక్కడ స్మరిస్తున్నారో అందుకే మీకు ప్రపత్తి చేస్తారు. సుప్రభాతం చేసినప్పుడు సుప్రభాతం అయిపోగానే ప్రపత్తి అని ఒకటి ఉంటుంది, శరణాగతి. అందులో ఒక శ్లోకాలన్నిటికీ కూడా చివర ఒకటే పాదం నడుస్తుంటుంది. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఇది నోటితో చెప్పమని కాదు, అర్థం లేకుండా చదవమని కాదు దాని ఉద్దేశం. అందులో చాలా గంభీరమైనటువంటి విషయాలు ప్రతిపాదన చేయబడ్డాయి. నేను తరచు చెప్తుంటాను, మన్మూర్ధినికాళ్యపణి వికటాట వీషు శ్రీ వెంకటాద్రిశిఖరే శిరసశ్రుతీనాం
చిత్తేత్యనంద్య మనసాం సమమాహితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అయ్యా స్వామి, నీకు భయంకరమైన వాటి మీద పాదాలు పెట్టడం అలవాటు. ఒకనాడు కాళీయుడి పడగల మీద పెట్టావు. ఎవరైనా కాళీయుడి పడగల మీద అంత పావు తల మీద కాళ్ళు పెడతారా? నువ్వు పెట్టావు. యమునా వీచి మృదంగ వాద్యములు మ్రోయంతీర గోపౌ ఘర్షమనోజ్ఞధ్వనితంబు గేయముగ జించత్కాళిత వ్యాళి భోగ రంగ తరంగ తలంబునన్ పటుకతిన్ గంజాక్షు నిర్బంధనాట్యము హృజాద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచందివిన్ వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముచూప బాపపణ భృచ్చటామండలం బసాంబై తగిలిన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ శోణితం బెసగన్ దంష్ట్రలు నుగ్గుగాగా గరళవహ్ని జ్వాలికల్ వెల్వడన్. ఆనాడు కాళీయుడు పడగల మీద నాట్యం చేశావు. అలా ఒకనాడు వెంకటాచలమనబడేటటువంటి ముళ్లతో కూడిన పర్వతం మీద నీ పాదాలు ఉంచావు. అంతకన్నా భయంకరము కఠినము అయినటువంటి పదార్థం ఒకటి ఉంది, నా మనస్సు. నా మనస్సు మీద కూడా నీ పాదాలు పెట్టవయ్యా అంటారు. పార్థాయతాక్షదృశసారధినత్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం ప్రజేసి భూయోపి మహ్యం హ్యతౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఎంత గంభీరమైన భావన అండి ఆ శ్లోకంలో. అర్జునుడికి తెలుసా నువ్వు పరమాత్మవని? తెలియదు. బావా 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 అన్నాడు. నీతో పరిహాసం ఆడాడు. నీ భుజం మీద చెయ్యేశాడు. అన్నిటికన్నా దారుణం, నిన్ను సారథిగా పెట్టుకున్నాడు. నువ్వు అటు తిరిగి సారథ్యం చేస్తుంటే రథాన్ని ఇటు నడుపోని చెప్పవలసి వస్తే నిన్ను ఇలా పొడిచాడు, పిలిచాడు. ఒక్కొక్కసారి ఆయన కాలు కూడా నీకు తగిలింది. అయినా సరే అర్జునుడు నిన్ను తెలుసుకున్నాడా? నువ్వు అర్జునుడికి నువ్వెవరో నువ్వు తెలియచెప్పావా? నువ్వు తెలియచెప్పావు. భగవద్గీత చెప్పి నేనెవరో తెలుసా అర్జున? ఆ రోజున పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయార్కసిదేవ సోఢుం. స్వామి, తండ్రి బిడ్డల్ని క్షమించినట్టు, ప్రియురాలిని ప్రియుడు మన్నించినట్లు, స్నేహితుణ్ణి స్నేహితుడు మన్నించినట్టు నేను చేసిన అపరాధాలు మన్నించు అని అర్జునుడు వేడుకున్నాడు. అర్జునుడి గొప్పతనమా నీ గొప్పతనమా? నీ సౌలభ్యం గొప్పతనం. నువ్వు చెప్పకపోతే నేను పరమాత్మని అని నువ్వు భగవద్గీతలో చెప్పి నీ విశ్వరూపాన్ని చూపించి చూడడానికి తగిన నేత్రాలు అర్జునుడికిచ్చి దర్శనమైన తర్వాత ఆయన నీ పాదాల మీద పడితే అర్జున నువ్వు భగవద్గీత విన్నావనేటటువంటి కీర్తిని అర్జునుడికి కట్టబెట్టావు. అలాగే నువ్వే నీ పాదములను నా మనస్సునందు గోచరింపచేయి. ఈశ్వర, నా అంత నేనుగా భావమునందు నీ పాదదర్శనము చేద్దామంటే నిలబడడం లేదు, నాకు కనపట్టం లేదు. ఏ బొటనవేలు ఎలా ఉంటుందో, ఏ బొటనవేలి గోరు ఎలా ఉంటుందో నఖదీదితి సంచన్న నమజ్జన తమోగుణాహ. కాలి బొటనవేలికుండేటటువంటి గోటి నుంచి వచ్చేటటువంటి కాంతిని ఉపాసన చేస్తే చాలట. శూరులు తొల్లియే విభుని శోభిత పాద నక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు అట్టి దేవుని వైరముతోడనైన గెలువన్నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సఖుండు కల్గుని అంటాడు అక్రూరుడు భాగవతంలో. శూరులు తొల్లి ఏ విభుని శోభిత పాద నక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు. ఏ పరమాత్మ యొక్క చిటికిన వేలి చిన్ని గోటి నుంచి వచ్చేటటువంటి తెల్లటి కాంతిని ఉపాసన చేసి ఇంకా సంసారం అనేటటువంటి చీకటి యందు మగ్నము కాకుండా ఈశ్వరుణ్ణి చేరిపోయారో అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దర్శనానికి కోపంతోనూ శత్రుత్వంతోనైనా సరే నన్ను పంపించి ఎంత గొప్ప మేలు చేశాడా కంసుడు. కంసుడు లాంటి స్నేహితుడు ఎక్కడున్నాడన్నాడు అక్రూరుడు. కనుక పరమాత్మ దర్శనం అంటే అది అంత తేలికగా లభించేది కాదు, అంత తేలికగా అదృష్టం వరించేది కాదు. కొన్ని కోట్ల 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 జన్మలు మనం ఎత్తాం. ఇన్ని కోట్ల జన్మలలో ఇప్పటి వరకు ఎప్పుడైనా తెల్లవారుజామున 4:45 మనం సన్నిధి గొల్లతో కలిసి వెంకటాచలంలో ప్రధాన అర్చక స్వామి వారి ఇంటికి వెళ్ళి కాగడా వెలుతురులో వారిని తీసుకుని వచ్చి వారు లోపలికి వెళ్ళిన తర్వాత పరమభక్తితో నిలబడి సుప్రభాతాన్ని చదివి స్వామి దర్శనం చేసుకుని వైకుంఠంలోంచి 50 మాటలు పరిగెత్తవలసిన అవసరం లేకుండా ఇక్కడే కూర్చుని పొద్దున్న సుప్రభాతం దగ్గర మొదలు పెడితే విశేష పూజ వరకు కూర్చున్న వాళ్ళు కూర్చున్న చోట కదలకుండా కూర్చుని అవకాశం ఇచ్చి మనకి తన సౌలభ్యాన్ని ప్రకటించిన పరమాత్మ యొక్క కారుణ్యానికి మనం ఏమిచ్చి రుణం తెచ్చుకుంటాం?
నమస్కరించడం తప్ప. అటువంటి అదృష్టాన్ని మనకి పరమాత్మ కట్టబెట్టాడు కనుక ఎవరు ఆయన పాదములను మనస్సునందు స్మరిస్తున్నారో అటువంటి వారిని సంసారము ఏమీ చేయలేదు. ఆయనే అటువంటి వారిని ఉద్ధరిస్తాడు. రామకృష్ణ పరమహంస అంటారు, పనసపండు ఒలిచేటటువంటి వాడికి భయం ఎప్పుడంటే నా చేతికి ఆ పాలు అంటుకుంటాయేమో అని తెలియని వాడికి భయం. చేతికి నూనె రాసుకున్న వాడికి భయం ఉండదు. చేతికి నూనె రాసుకుని పనస పనులన్నీ తీసేసినా వాడి చేతికి కించిత్తు పాలు కూడా అంటుకో. ఎందుకని? వాడి చేతికి నూనె ఉంది. ఎవరు వెంకటేశ్వరుడి యొక్క పాదములను మనస్సులో స్మరిస్తున్నారో వాళ్ళని సంసారము ఏమీ చెయ్యలేదు. వారు రక్షింపబడతారు స్వామి అనుగ్రహం చేత. మీరు చూడండి, దీన్నే భగవద్గీతలో స్వామి వేరొక రకంగా ప్రతిపాదన చేస్తాడు. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం అంటాడు. 9వ అధ్యాయంలో 27వ శ్లోకం అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు. అందుకని యత్ కరోసి, నువ్వు ఏది చేస్తున్నావో, యదశ్నాసి, నువ్వేది తింటున్నావో, నువ్వు ఏది దానం ఇస్తున్నావో, నువ్వు ఏది అగ్నిహోత్రమునందు వేస్తున్నావో, నువ్వు ఏ జపం చేస్తున్నావో ఇవి నువ్వు చేస్తున్నావన్న భావన నువ్వు పెట్టుకోకు. ఈ చేసినటువంటివన్నీ ఈశ్వరుడు చేయిస్తున్నాడన్న భావనతో నా పాదముల యందు సమర్పించు, నీ భారాన్ని నేను వహిస్తాను. ఇది పరమ వైదికమైనటువంటి విషయాన్ని ఇదే శంకర భగవత్పాదులు మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచనా నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వా గిరః యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అంటారు. అలా స్వామి నన్ను శరణాగతి చెయ్యి అని చెప్తున్నాడు. నువ్వేమీ చెయ్యక్కర్లేదు. కలియుగం నువ్వు ఒక గొప్ప గురువు దొరకడం అంటే అంత తేలిక కాదు. నిస్వార్థమైనటువంటి వ్యక్తి అయి కేవలము భగవత్ సంబంధమైన విషయాన్ని వ్యాప్తి చేయడమే జీవిత లక్ష్యముగా కలిగి అంతటి నడువడి కలిగినటువంటి వ్యక్తి, భగవంతుని యందు విశేషమైన పూనిక కలిగినటువంటి సద్గురువు లోకంలో లభించడం దుర్లభం. ఒకవేళ దొరికాడు పో. దొరికితే నీకు వారితో ఎంతటి అనుబంధం ఉండాలి? నువ్వు వారింటికి వెళ్ళగలగాలి. విడితే సరిపోయిందా? వారు విశ్రాంతి తీసుకుంటుంటే గురువులకి మీరు ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు? గురువుకి మీరు చెయ్యగలిగింది ఒక్కటే ఉంటుంది, శుశ్రూష చెయ్యాలి. వారు పడుకుంటే కాసేపు వారి పాద సంవాహనం చెయ్యాలి. వారు స్నానానికి ఏటికి వెళ్ళిపోతుంటే వారి వెనకాతల వారి పంచ ఉత్తరీయం పట్టుకోవాలి. వారు స్నానం చేసి బయటికి వస్తే వారి బట్ట పిడవాలి. వారు కలశ తెచ్చుకుంటారు. ఆ కలశం నిండా జలపూర్ణ కలశాన్ని పట్టుకుని గురువుగారి వెనకాతలు వెళ్ళాలి. గురువుగారు ఇలా చూసేటప్పటికీ ఆయనకి తువ్వాలు అందించాలి. ఆయన ఒళ్ళు తుడుచుకుని ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళేటప్పటికీ గబగబా మీరు బిందెతో నీళ్లు పెట్టాలి. మీరు గురువు మనస్సుని దోచుకోగలిగినటువంటి ఒకే ఒక్క అవకాశం గురువుకి శుశ్రూష చేయడం. కానీ గురువుకి శుశ్రూష చేసేంత సన్నిహితంగా గురువు పక్కన తిరగగలిగినటువంటి శిష్యుడు దొరకడం, అంతటి స్వేచ్ఛ స్వాతంత్రం గురువు ఇవ్వడం చాలా కష్టం. అది దొరుకుతుందా? దొరకదు. అందుకే కలియుగంలో స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోః పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఇవి మూడు దొరకవు. దొరకనప్పుడు ఆ గురువు యొక్క అనుగ్రహం లేకుండా మీరు సంసారము నుండి ఎలా బయటికి వస్తారు? కాబట్టి కుదరదు. ఒక గురువు దొరకాలి. మీరు గురువు చెప్పినటువంటి మాటలు మనస్సులో మననం చెయ్యాలి. నయితి 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 అంటూ ఏది ఆత్మ కాదో ఆ వస్తువుని పక్కకి తొలగతొయ్యాలి. ఆత్మ వస్తువుని తెలుసుకోవాలి. తెలుసుకుని ఆత్మయందు నిలబడాలి. ఆత్మయందు నిలబడి మీరు సర్వత్ర ఆత్మదర్శనం చెయ్యాలి. చేస్తే అప్పుడు అద్వైత స్థితి యందు మీరు జీవన్ముక్తిని పొందుతారు. అన్నీ కలియుగంలో ఇవన్నీ సంభవించే విషయాలా? అయితే ఇహ మాకు మోక్షానికి అవకాశం లేదా? ఇహమునందు మమ్మల్ని రక్షించేవాళ్ళు లేరా? స్వామి అనుగ్రహిస్తున్నారు. స్వామి అంటున్నారు, నీకు ఇవన్నీ చేత కాకపోతే ఒక్క విషయం నేర్చుకో. ఏం చేస్తావో తెలుసా? సర్వస్య శరణాగతి చెయ్యి. నీవే దిక్కు అని ఒక్క మాట అనగలవా? సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. ఎంత దూరంలో ఉన్నా సరే ఒక్కసారి ఈశ్వర నువ్వు ఉన్నావు, నాకేమి లోటు అని నువ్వు అనగలిగితే
నేను నీవాడను అని నువ్వు అనగలిగితే, నువ్వు చేసేటటువంటి పనులన్నీ ఈశ్వరార్పణం చెయ్యగలిగితే, నువ్వు చేసే పనులన్నీ ఈశ్వరార్పణం నువ్వు ఎప్పుడు చేయగలవు? నువ్వు వేదము నిషేధించినటువంటి కర్మ ఒకటి చేసి, చెయ్యకూడదని చెప్పిన ఒక తప్పు పని చేసి దాని ఫలితాన్ని నువ్వు ఈశ్వరుడికి ధారపోయలేవు కదా. కాబట్టి వేదవిహితమైనటువంటి కర్మలాచరించి తత్ఫలితాన్ని ఈశ్వరుడికి ధారపోసి, నీ ఊపిరిలో, నీ నడువడిలో, నీ నడకలో, నీ నడతలో సమస్తము ఈశ్వరార్పణం చేసి, ఈశ్వరుడు ఉన్నాడు అని నువ్వు నమ్మగలిగితే ఆయన పాదాల్ని, నిన్ను రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పటి వరకు నిన్ను వెంటాడిన పాపాలు నీకు నాకు మధ్యలో అడ్డంగా నిలబడ్డాయి, వాటిని తీసేసి నిన్ను నావాణ్ణి చేసుకుంటాను. అందుకే అది కళ్యాణకట్ట. తలనీలాలని ఆశ్రయించే పాపములు ఉంటాయి కాబట్టి తలనీలాలు తీసేస్తారు. తీసేసి స్వామి తనవాడిగా చేసుకుని తన పాదపద్మముల యందు మనని చేర్చుకుంటారు. ఇలా చేర్చుకో అని అడగడం కూడా చెప్పడం చేత కాదు మనకి. ఇలా చెప్పడం చేత కాకపోతే ఒక్క పని చెయ్యి. ఒక్క పని చేస్తే నీకు ఇవేమీ తెలియకపోయినా నువ్వు ఆ సేవ చూస్తూ నమస్కరిస్తే నువ్వు ఈ భావనంతటినీ స్వామికి విజ్ఞాపన చేసుకున్నట్టే. ఈ సేవ చేత, అందుకే దాన్ని ఆర్జితం చేశారు. కారణం, నువ్వు తెలిసో తెలియకో ఆ సేవ యందు కూర్చుని ఆ సేవ జరుగుతుండగా చూసి స్వామి పాదములకు నమస్కరిస్తే దాని వలన నీకు ఈ ప్రయోజనము కలుగుతుంది. ఏ సేవ అంటే రేపు మంగళవారం కాబట్టి స్వామికి అష్టదళ పద్మాలతో ఆరాధనం చేస్తారు పాదాలకి. మీరు చూడండి, అక్కడ వెంకటాచలంలో అయితే స్వామివారి పాదాల దగ్గర వెండి తొడుగులు లాంటివి, మెట్లు లాంటివి పెట్టి ఒక పక్క నామం చెప్తుంటారు. మెల్లగా నామం నడుస్తూ ఉంటుంది. నమః అన్నప్పుడల్లా ఒక బంగారు తామర పువ్వు తీసి స్వామి పాదాల మీద పెడతారు. అందుకే అష్టదళ పద్మాలతో చేసేటటువంటి ఆరాధనము చాలా విశేషమైనటువంటి శక్తివంతము. అది చూసినంత మాత్రం చేత, ఆ సేవ చేసినంత మాత్రం చేత జీవితంలో పెద్ద సమస్యలతో ఉండి ఇంకా ఈ సమస్య తీరదేమో అనుకున్న వాళ్ళకి ఆ సమస్యలు తీరిపోయినటువంటి అనేక సందర్భాలు, అనేకమైనటువంటి జీవితాలు, అటువంటి వ్యక్తులు నాకు వ్యక్తిగతంగా పరిచయం. బహుశా ఈ సభలో ఉండి ఉంటే అలా ఒకానొక నాడు వారు సమస్యతో ఉండగా మేము చర్చించి, అయ్యా మీరు ఈ సేవ చేసుకోండి అన్నప్పుడు వారు వెళ్ళి ఈ సేవ చేసి వచ్చి ప్రయోజనం పొందినటువంటి వారు నాకు ఆఫీసులో కొలీగ్స్ దగ్గర నుంచి ఉన్నారు. దాన్ని మీరు ఏ కారణం లేకుండా మీరు కేవలం ఆ సేవ చూస్తూ నమస్కారం చేశారనుకోండి, నమస్కరించినంత మాత్రం చేత ఇందాక నేను చెప్పినటువంటి భావనంతటినీ మీరు ఆవిష్కరించలేదు. ఎందుకనంటే పద్మమునకు ఒక శక్తి ఉంది. ఆ శక్తి, నేను మీకు సౌందర్యలహరి చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పాను, పంచతన్మాత్రలు పుష్పమునందు ఉంటాయి. ఎలా? అందుకే అమ్మవారికి పంచతన్మాత్ర సాయక అన్న పేరు లలితా సహస్రంలో. పంచతన్మాత్ర సాయక అన్నప్పుడు పంచతన్మాత్రల రూపంలో ఆవిడ 5 బాణములు పట్టుకోవాలి. ఆవిడ 5 బాణములు పట్టుకోదు, 5 పువ్వులు పట్టుకుంటుంది. 5 పువ్వులు పట్టుకోవడం ఏంటంటే మరి అమ్మవారు అంటే అక్కడ ఒక పెద్ద రహస్యం ఉంది ఆ పువ్వు గురించి. మీరు చూడండి, శబ్ద స్పర్శ రస రూప గంధ, ఈ 5 తన్మాత్రలు జ్ఞానేంద్రియాలతో కలిసి మనని లౌకిక ప్రపంచంలో తిప్పుతుంటాయి. శబ్ద అంటే ఏవో వినాలని తాపత్రయం, ఏవో పనికిమాలిన మాటలు, ఎప్పుడు అక్కర్లేని విషయాలు ఏవో వింటూ ఉండాలి. స్పర్శ, అక్కర్లేని స్పర్శ అంతా శరీరానికి తగులుతూ ఉండాలి, అదో సంతోషం, స్పర్శ సుఖం. రస, పనికిమాలిన పదార్థాలన్నీ నోట్లో వేసుకుని రుచి చూసి పొంగిపోతూ ఉండాలి. అందుకే కొన్ని సందర్భాల్లో రుచి గురించి మాట్లాడకూడదు. రస, శబ్ద స్పర్శ రస రూప. రూప అంటే కంటి చేత చూడబడేటటువంటి చూపు. ఆ ఆకారములను చూసి మనస్సులో ఉద్విగ్నతని పొందుతుండడం, ఇది బాగుంది ఇది బాగులేదు అని ఏదో అనుకుని రమించిపోతుండడం. కాబట్టి శబ్ద స్పర్శ రస రూప గంధ. వాసన, కొన్ని వాసనలకి మత్తెక్కిపోవడం, కొన్ని వాసనల పట్ల విముఖంగా ఉండడం. ఈ 5 తన్మాత్రలతోటి మనం తిరుగుతుంటాం. ఈ 5 తన్మాత్రలు తీసుకెళ్ళి పువ్వు యందు నిక్షేపిస్తారు జ్ఞానము చేత. శబ్దమును పక్కన పెట్టండి, అదో గమ్మత్తైన విషయం. స్పర్శ, మీరు చూడండి, ఎప్పుడైనా మెత్తగా ఉన్నది, చాలా సౌకుమార్యముతో ఉన్నది అని చెప్పవలసి వచ్చిందనుకోండి, స్పర్శకి చాలా గొప్పతనం ఏమిటంటే
సౌకుమార్యం. ఏదైనా చాలా సుకుమారంగా ఉంటే చాలా బాగుందంటాం. ఎంత సుకుమారంగా ఉంటుందో తెలుసా అండి? పువ్వులా ఉంటుందంటే. సౌకుమార్యం చెప్పవలసి వస్తే పువ్వు ఉదాహరణ. పువ్వు అంత మెత్తగా ఉందంటారు. స్పర్శ రస. పువ్వు యందు మంచి రుచి ఉంటుంది. ఎక్కడుంటుంది? పువ్వులో తేనె ఉంటుంది. తేనె కన్నా మధురమైన పదార్థం ప్రపంచంలో లేదు. కాబట్టి రస, రూప. ఎంత పనికి మాలిన వాడినైనా మీరు మంచి పూల తోటలోకి తీసుకెళ్ళండి. రంగురంగుల పూల తోటలో పూలు అలా గాలికి కదులుతుంటే ఎంత బాగుందండి ఈ పూతోట అంటాడు. రూప, గంధ. పువ్వు యందు వాసన ఉంటుంది, అందరికీ తెలుసు. శబ్ద. ఇక్కడే ఇబ్బంది. పువ్వుకి శబ్దం ఎక్కడుంది? పువ్వుకి శబ్దం లేదు కదా. శబ్దం చేసే పువ్వులు మీరు ఎక్కడైనా చూసారా? ఎక్కడ ఉండవు. ఏ పువ్వు శబ్దం చేయదు. మరి శబ్దం పువ్వులోకి ఎలా చెప్తారు? ఈ తన్మాత్ర చెప్పడం చాలా కష్టం కదా. మరి శబ్దమును ఎలా దాంట్లోకి ఆరోపణ చేస్తారు అంటే, వ్యాఖ్యాతలు అన్నారు, పువ్వు ఎక్కడ ఉంటుందో అక్కడ తుమ్మెద ఉంటుంది. పువ్వు లేకపోతే తుమ్మెద రాదు. తుమ్మెద యొక్క శబ్దము పువ్వు కొరకే, కనుక శబ్దము పువ్వుది. కనుక కాలింగ్ బెల్ ఎవరి కోసం? ఇంట్లో ఆయన కోసం. అంతేకాని కాలింగ్ బెల్ వీధిలో వాళ్ళు ఎవరి కోసమో కాదు కదా. అలా తుమ్మెద ఎవరి కోసం? పువ్వు కోసం. కాబట్టి తుమ్మెద చప్పుడు ఎవరి కోసం? పువ్వు కోసం. కాబట్టి శబ్దం పువ్వుదే. కాబట్టి శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములు 5 ఇన్నాళ్ళు లౌకికంగా తిరిగాయి. ఇప్పుడు ఈ శబ్ద, స్పర్శ, రసరూప, గంధములు మారాలి. ఈశ్వర ఎలా మారాలో తెలుసా? నా నోటి వెంట ఈశ్వర శబ్దం పలకడం రావాలి. ఇక్కడి నుంచి నా నోటి వెంట ఈశ్వరనామాలు పలకగలగాలి నేను ప్రీతితో. స్పర్శ. నా మనస్సు ఎప్పుడు ఏది కోరుకోవాలో తెలుసా? నీ పాదములను అర్చించిన పూదండ ముట్టుకోవాలని, నీ పాదములను స్పృశించాలని, నీ అభయహస్తం నా తల మీద పెట్టించుకోవాలని, ధ్యానమునందు నిన్ను నేను గట్టిగా పట్టుకుని కౌగిలించుకుంటే నీ వనమాల యొక్క వాసన చూసి నేను మత్తెక్కిపోవాలని. ఇవన్నీ మీ సొంతంగా చెప్పేస్తున్నారా అనుకోకండి. నేను అలాంటి సాహసాలు చేయను. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల, భువన మోహన నిందు పొడగా నగాలి ని చక్షురింద్రియముల తత్వమేల అని అమ్మవారు రుక్మిణీదేవి ఈ 5 ఇంద్రియములకు సంబంధించే పద్యాన్ని చెప్తుంది. ఈ 5 మారాలని. ఇప్పుడు ఈ 5 ఎటు మారాలి? ఈశ్వరానుగ్రహం వైపుకి మారాలి. లేకపోతే నరజన్మతో వచ్చి ప్రయోజనం ఏంటి? కాబట్టి ఇప్పుడు ఇవన్నీ అడగాలి. ఎలా అడగాలి? మనకి ఇన్ని చెప్పడం రాదు. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని రుక్మిణీదేవి చెప్పినట్టు ప్రాణేశ నీమంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల, భువనమోహన నిన్ను పొడగా నగాలేని చక్షురింద్రియముల తత్వమేల, దైతనీయధరమృతం బానగాలేని జింహకు పలరుచి సిద్ధియేల, పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని తనులత వలరి సౌందర్యమేల, నీరజాతనయన నీవన మాలిక గంధమబ్బలి నిఘ్రాణమేల, ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల 1000 జన్మములకు. పద్యం జరుగుతామేమో కానీ భావం ఏది? అక్కడికి వెళ్ళి కూర్చొని ఇన్నిటిని నిక్షేపిస్తారు. రేపటి రోజు ఇన్ని విషయాల్ని మారుస్తారు. ఎలా మారుస్తారో తెలుసా అండి? నడువడిని మార్చమని అడుగుతారు. అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషత, జ్ఞాన పుష్పం ధ్యాన పుష్పం తప పుష్పం తు సప్తమం, సత్యమస్త విధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్. ఈశ్వర నీకు ప్రీతిని కలిగించేటటువంటి పువ్వులివి. నాయందు అహింస ఉండాలి, నాయందు సత్యం ఉండాలి, నాయందు శౌచం ఉండాలి, నాయందు ధర్మం ఉండాలి. కానీ నాకు ఇవేం లేవు. ఇవన్నీ నాకు కావాలి అని నిన్ను అడగడానికి ఆచార్యముఖేనా నీ పాదపద్మముల యందు పద్మములను సమర్పిస్తున్నాను. ఈ పద్మము నీవు స్వీకరించి నా మనస్సులో ఉన్న కోర్కెని తెలుసుకుని ఇలా నువ్వు చూపించావు. కానీ నేను శరణాగతి చెయ్యలేకపోతున్నాను. నా చేత నీవే శరణాగతి చేయించుకుని నువ్వే నన్ను రక్షించుకో. ఆయన ఇలా చూపిస్తే మనం ఇంకా ఓ పై మెట్టెక్కి ఆయన మీద ఇంకో బాధ్యత పెడుతున్నాం. ఇన్ని భావాలు మీకు చెప్పడం చేత కాకపోతే పరమేశ్వరుడి దగ్గర రేపు మంగళవారం నాడు ఉదయం, ఇవాళ తోమాల అర్చన, సన్నిధి గొల్ల, సుప్రభాతం, కొలువు, పంచాంగం, అర్చన ఇత్యాదులు పూర్తయిపోయాక రేపు అష్టదళ పద్మములతో స్వామి పాదములను ఆరాధన చేస్తారు. అది చూసి తీరవలసినటువంటి సేవ. చక్కగా రేపటి రోజున వచ్చి కూర్చుంటే స్వామి అర్చక స్వాములు ఆ నామాలు చెప్తూ పెద్ద పెద్ద తామర పూలు మరి ఎక్కడ తెచ్చారో తెలియదు కానీ ఆ విత్తనం కాపవరం కోనీట్లో వేస్తారు. ఎర్ర తామర పూలు పెద్ద పెద్ద తామరలు చాటలంతంత ఉంటాయి.
బట్ రేపు సూర్యనారాయణ గారు అక్కడి నుంచి మనకి సేవ కోసం అని పంపిస్తున్నారు ఆ ఊరు ప్రెసిడెంట్ గారు. అలాగే ఇతర ఊళ్ళల్లో కోనేరుల నుంచి కూడా తామరలు వస్తున్నాయి. వీటిని ఆ నామాలు చెప్తూ ఒక్కొక్క నామం దగ్గర ఒక్కొక్క తామర సమర్పిస్తారు. వీటితో పాటుగా స్వర్ణాలంకృతమై లేదా స్వర్ణము పూయబడినటువంటి పుష్పములు కూడా సమర్పింపబడతాయి. వీటితో పాటు ఒక తల్లి పొద్దున నన్ను అడిగారు, రజిత పుష్పములు అనగా వెండి పుష్పములు కూడా సమర్పింపబడతాయి. ఇవన్నీ సమర్పిస్తున్నప్పుడు శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా అండి? అంజలి ముకుళించాలని చెప్పింది. ఇలా కూర్చుని అలా పద్మముల వంక చూస్తూ కూర్చుంటే పరమ ప్రీతితో మీరు ఏమీ చెప్పడం చేత కాకపోయినా తామర పడుతున్నప్పుడు ఇలా ఎవరు చూస్తారో వాళ్ళకి ఇహమునందు కావలసినటువంటి కోరికలు తీరుతాయి. దాని గురించి చాలా తక్కువ, హీనపక్షం, అది పెద్ద విశేషం కాదు. ఆయన సార్వభౌముడు, మీ కోరిక తీర్చగలడు. ఆంతరమనందు ఇంతటి జ్ఞాన సిద్ధిని కల్పిస్తాడు. అంత మహోత్కృష్టమైనటువంటి సేవ రేపటి రోజున అది సాక్షాత్తుగా ధ్రువమూర్తికి అనగా నిజమూర్తికి జరుగుతుంది ఆ సేవ. అందుకని రేపు చక్కగా ఆ జరగబోయేటటువంటి ఆ ఆరాధన కార్యక్రమమును మీరు చూద్దురు కానీ. అలాగే ఇవాళ వసంతోత్సవం చేసిన తరువాత స్వామివారి వసంతాన్ని తీసుకొచ్చి మీ అందరి మీద చల్లారు. ఆ వసంతం కానీ తల మీద పడినా ఒంటి మీద పడినా ఒక విశేషం ఉంది. అది ఇహమునందు ఐశ్వర్యము కలగకుండా ఏది ప్రతిబంధకమవుతోందో ఆ ప్రతిబంధకమును తొలగించి మీకు అభ్యున్నతిని కటాక్షించగలదు. 2, దాంపత్యమునందు అరమరికలు రాకుండా కాపాడగలదు. దంపతులిద్దరూ ఒకే మాటగా ఇహజీవనమునందు వర్ధిల్లగలిగినటువంటి భాగ్యము నీయగలదు. ఎందుకంటే వసంతోత్సవం చేసేటప్పుడు వెంకటేశ్వరుడు చాలా ఉల్లాసమూర్తి అయి ఉంటాడు అని, చాలా ఉల్లాసంగా ఉంటాడు. వసంతం ఎప్పుడు ఆడుకుంటారండి? వసంతం ఆడుకున్నారండి అంటారు. వసంతం ఆడుకున్నారంటే చాలా ఉల్లాసంగా ఉన్నారని. అభిషేక ప్రక్రియ వేరు, వసంతోత్సవం వేరు. వసంతం ఆడుకోవడం అంటే ఉల్లాసంగా ఉన్నప్పుడే వసంతం. స్వామి అత్యంత ఉల్లాసమూర్తి అయి ఉంటాడు వసంతంలో. రేపటి నుంచి అర్చక స్వాములు ఒక విషయాన్ని మనకి చెప్పారు. వారు ఈ వసంతోత్సవాన్ని మరింత శక్తివంతం చేయడం కోసం 3-4 గంటల క్రతువుగా వసంతోత్సవాన్ని చేస్తారు. దానికి వాళ్ళు శ్రమ తీసుకుని 3 గంటలకో 4 గంటలకో ప్రారంభం చేసేస్తారు. చాలా లఘువుగా మనకి చూపించడం కాకుండా చాలా శాస్త్రీయంగా వసంతోత్సవాన్ని చేసి ఎండలో మీరు వచ్చి కూర్చోలేరు కనుక వెంకటేశ్వరుడు రోజు రోజుకి ఎంత కరుణ మీకు ఇచ్చేస్తున్నాడో చూడండి. మీరు వచ్చి కూర్చునేటప్పటికీ వసంతోత్సవమైన అలంకారమూర్తుల్ని మీకు దర్శనమిచ్చి 5:30 నుంచి మీరు నిజమూర్తి దర్శనం కూడా చేసుకోవచ్చు. అలా వెళ్ళి వసంతాన్ని తీసి అంత శాస్త్రీయ ప్రక్రియలో జరిగినటువంటి వసంతాన్ని మీ అందరి మీద చల్లుతారు 6 గంటలకి. ఎవరు ఆ సమయంలో సభలో ఉంటారో వాళ్ళ మీద మాత్రమే చల్లుతారు. ఆ తర్వాత మళ్ళీ వసంతం మా మీద చల్లండి అంటే ఇంకా చల్లరు. ఎందుకంటే సేవ మారిపోతుంది, ఉత్సవం మారిపోతుంది. కాబట్టి ఆ వసంతోత్సవం అయిపోగానే మీ మీద వసంతం చల్లుతారు. అంత గొప్ప శాస్త్రీయ ప్రక్రియలో చేస్తారు రేపటి నుంచి. కాబట్టి చక్కగా మీరు ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇది తరువాత ప్రారంభమయ్యేది సహస్రదీపాలంకార సేవ. సహస్రదీపాలంకార సేవ నిజానికి అత్యద్భుతమైనటువంటి సేవ. మనం చేస్తున్నాం కాబట్టి సేవ అంటాం. ఈశ్వరుడి వైపు నుంచి ఏమంటారో తెలుసా అండి? ఉత్సవము అంటారు. దానికి 2 వైపుల నుంచి మాట మారుతుంది. మీరు చేస్తే సేవ, ఈశ్వరుడు చేయించుకునేది ఉత్సవంగా. ఎందుకు అలా చేయించుకోవాలి? ఆ మాట 2 ఎందుకు మారుతుంది? ఈ ముద్ర దగ్గర నుంచే మారింది రహస్యం. ఎందుకు మారింది అలాగా అంటే, మీరు నన్ను శరణాగతి చెయ్యండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను అన్నారు అనుకోండి. ఇప్పుడు మిమ్మల్ని రక్షించేవాడు ఎవరు? శక్తివంతుడు. శక్తివంతుడు కానివాడు మిమ్మల్ని రక్షించలేడు కదా. కాబట్టి ఆయన పరమశక్తివంతుడు. మీరెవరు? అంత శక్తి లేనివారు. అంత శక్తి లేనివాణ్ణి కేవలం ఆయన పాదాలు పట్టుకున్నంత మాత్రం చేత మిమ్మల్ని రక్షిస్తాను అనడం ఈశ్వరుడి యొక్క గుణాన్ని శోభింపచేస్తుంది శరణాగతి. ఆయన యొక్క వాత్సల్యాన్ని, ఆయన కారుణ్యాన్ని ప్రకాశింపచేస్తుంది. అందుకే ఆయన వైపు నుంచి దాన్ని ఉత్సవము అని పిలుస్తారు. ఎందుకు ఉత్సవము అని పిలుస్తారో తెలుసా అండి? మనం సేవ చేస్తే, ఇప్పుడు నేను ఈ ఉపన్యాస వేదిక మీద ఉపన్యాసం పూర్తి చేసి దిగిపోగానే సహస్రదీపాలంకార సేవ మన వైపు, సహస్రదీపాలంకారోత్సవము ఆయన వైపు ప్రారంభం. ఆయన ఉత్సవంగా చేసుకుంటారు, మనం సేవగా చేస్తాం. దేని కొరకు అది అంటే శాస్త్రం అంది ఉచ్చాతే హర్ష ఇది ఉత్సవ.
ఏది చూస్తున్నప్పుడు మనస్సు ఆనందాన్ని పొందుతుందో దానికి ఉత్సవం అని పేరు. ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అక్కడ చందనంతో అలంకరింపబడినటువంటి మూర్తుల్ని ఆ సహస్రధారలు పడేటటువంటి పాత్రలోంచి ఆ అభిషిక్తుల్ని చేస్తున్నప్పుడు వసంతం జారుతున్నప్పుడు మీరు చూశారు. చూడగానే మీకు మనస్సు ఏమైంది? గొప్ప ఉల్లాసాన్ని పొందింది. తప్ప భలే ఉందని మీకు తెలియకుండా మీ రెండు చేతులు ఇలా ముడుచుకున్నాయి. మీరు తెలిసిలా నమస్కరించడం కాదు, ఆ సహస్రధారలు పడుతుంటే మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడడం ఆపేసి ఒక్కసారి అబ్బా అని ఇలా అన్నారు. నీరాజనం ఇస్తున్నారనుకోండి, మీకు తెలియకుండా మీ ప్రమేయం లేకుండా గోవిందా గోవిందా అంటారు. ఎందుకు వచ్చిందా గోవిందా? రైతు బజారుకి వెళ్ళి వంకాయలు 1 కేజీ వేయమని గోవిందా గోవిందా అంటారా? అనరు. మరి అక్కడ నీరాజనం ఇచ్చేటప్పటికి మీ నోటి వెంట గోవిందా గోవిందా అని ఎందుకు వచ్చింది అంటే దీనికి ఉత్సవం అని పేరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే రియాక్షన్. అది యాక్షన్, ఇది రియాక్షన్. ఇందుకు ఆయన చేసుకుంటున్నాడు. ఇది ఆయన కారుణ్యం. వీడితో ఏదో అనిపించాలి, అనిపించి పుణ్యాన్ని నేను అడ్డు పెట్టాలి, అడ్డు పెట్టి వీడిని ఉద్ధరించాలి. మీరు వచ్చి కూర్చున్నారనుకోండి, నా కోసమే కూర్చున్నాడు, రాసుకుంటాడు. నాకు సహస్రధారలు పడుతుంటే ఇలా అన్నాడు, 2 చేతులు పైకెత్తి నా కోసం అంజలి ఘటించాడు, రాసుకుంటాడు. నాకు నీరాజనం ఇస్తున్నారు గోవిందా అన్నాడు, రాసుకుంటాడు. ఇలా అన్నాడు, రాసుకుంటాడు. తెల్లవారి కాఫీ ఉంటే తప్ప నడవలేని వాడు కాఫీ మానేసి 4:45కి ఇక్కడికి వచ్చేసాడు కాబట్టి రాసుకుంటాడు. ఇన్ని రాసుకుంటాడు. ఇంత ఎండలో కూర్చున్నాడు, రాసుకుంటాడు. ఇవన్నీ ఏమయ్యాయి? ఆయనకి ఉత్సవం అయ్యాయి. మీకేమయ్యాయి? మీలో ఆనందమును ప్రజ్వలింపచేసాయి. ఒక్కొక్కటి జరుగుతున్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి నూతన భావము, ఒక్కొక్క కొత్త కొత్త ఆనందం మీకు కలుగుతుంది. ఇప్పటిదాకా జరిగింది అలాగే 1 గంట చేశారనుకోండి, 1 అరగంట అయిపోయిన తర్వాత గోవిందా చల్లబడిపోతుంది, ఇంకా చూడడం చల్లబడిపోతుంది. మళ్ళీ పక్క వాళ్ళతో ఏంటి మీకు ఎవరో వెలగపళ్ళు తెచ్చారట కదా మీ ఇంటికి అని మళ్ళీ ఇచ్చమ్మ బుచ్చమ్మ కబుర్లు ప్రారంభమైపోతాయి. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ఆయన కర్మ, ఆయనకు అవసరం ఉందా? మన కోసం ఇంకో ఉత్సవం చేయించుకుంటాడు. ఏం చేయించుకుంటాడో తెలుసా అండి? ఇప్పుడు మళ్ళీ అలంకారం చేసేసుకుంటాడు. రేపటి నుంచి చూద్దురు కానీ కొత్త కొత్తగా వస్తాడు మేనాలో. చూసిన వాళ్ళది అదృష్టం. ఆ మేనా ఎక్కుతాడు. మేనా ఎక్కి ఇక్కడ ఎవరు ఆర్జిత సేవా గృహస్థాస్ ఉన్నారో వారు మాత్రమే ఏదైనా ఒక పద్ధతి పెట్టుకున్నప్పుడు ఆ పద్ధతి, మిగిలిన వాళ్ళకి మీరు ఫలితం లేకుండా నియంత్రిస్తున్నారా, మరి అది పొరపాటు కాదా మీ పట్ల అని మీరు నన్ను అడగచ్చు. నేను అటువంటి సంకుచిత భావన చేయట్లేదు. ఆర్జితం ఉండాలి కనుక వెనక వెళ్ళాలి. అందరం వెడితే సభ దెబ్బతింటుంది. మీరు కూర్చుని ఇలా చూస్తూ నమస్కరించారనుకోండి, దానికి సమాన ఫలితము వెడుతున్నవాడు లౌకికమైన మాటలు మాట్లాడుతూ వెడితే వాడికి పుణ్యం ఉండదు. ఇక్కడే కూర్చుని ఇలా పరమ సంతోషంతో కూర్చున్న వాడికి ఎక్కువ పుణ్యం ఉంటుంది. కాబట్టి ఆర్జిత సేవా గృహస్థులు ఎవరున్నారో వారు మాత్రం పల్లకీతో పాటుగా స్వామి ప్రాకారానికి అలా ప్రదక్షిణం చేసి రామాలయం దగ్గరికి వెళ్తాడు. అలా రామాలయంలో ఒక్కోసారి చూస్తాడు. ఇది ఎలా ఉంటుందంటే బింబ ప్రతిబింబ న్యాయంగా ఉంటుంది. నేనే వెళ్ళి అద్దం ముందు నించున్నాను అనుకోండి, బొట్టు పెట్టుకుంటూ ఇలా ఓసారి చూసుకున్నాను అనుకోండి, ఎవరెవరిని చూసుకున్నట్టు? నన్ను నేనే చూసుకున్నట్టు. అలా ఒక చిత్రమైనటువంటి విశేషం. ఇప్పుడు స్వామి అక్కడికి వెడతాడు, వెళ్ళి రామాలయం ముందు నించుంటాడు. గబగబా నీరాజనం వస్తుంది. స్వామికి నీరాజనం ఇస్తారు, రామచంద్ర ప్రభువుకి నీరాజనం ఇస్తారు. రామచంద్రుడెవడు, వెంకటేశ్వరుడెవడు? ఆయనే. వాళ్ళిద్దరూ ఇలా బింబ ప్రతిబింబ న్యాయంగా కనపడగానే మురిసిపోయేవాడు ఒకడు ఉంటాడు. ఎవరో తెలుసా అండి? హనుమ. నా స్వామి ఇవాళ రామచంద్ర ప్రభువుగా వెంకటేశ్వరుడిగా వచ్చాడని ఆయన సంతోషం చూసి అక్కడికి వెళ్ళి నిలబడతాడు. ఈయనకి హారతిచ్చి ఆయనకి హారతిస్తారు హనుమకి. ఆ హారతి మీకు ఇక్కడి నుంచి కనపడుతుంటుంది. ఇది ఉత్సవం అంటే. ఇది తెలియకుండా మీరు కూర్చున్నారనుకోండి, ఫలితం తగ్గుతుంది. మీరు చూసి అబ్బా బింబ ప్రతిబింబ న్యాయంతో రాముడి ఎదురుగా వెంకటేశ్వరుడు, ఒక మూర్తి రెండుగా, ఏం ఆశ్చర్యం ఏకస్త్వమేవ బహుధా భవభాషి లోకే, ఇది కదా వేదాంతం అని దర్శనం చేసుకుని మీరు అలా నమస్కారం పెడుతున్నారనుకోండి, అలా తిరిగి వస్తాడు మేళతాళాలతో వచ్చి తలుపులోంచి ఇలా వెడతాడు. వెళ్ళి అక్కడికి ఎడతాడు. వెళ్ళి ఆ ఉయ్యాలలోకి ఎక్కిస్తారు. దీపాలన్నీ వెలిగి తెర తీస్తారు. తెర తీసి చాలా మందరంగా ఊగుతాడు. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ తెర తీసి అన్ని దీపాల వెలుతురులో ఈ దీపాలన్నీ ఆఫ్ చేస్తారు. ఒక్క అందులో దీపాలే వెలుగుతుంటాయి. అర్చక స్వాములు కూర్చొని మందరంగా ఊపుతుంటారు ఆ ఊయలని.
ఆయన అలా ఉయ్యాలా ఊగుతూ ఉంటాడు. వేద పండితులు ఒక 10 నిమిషాలు వేదంలోంచి పన్నం చెప్తారు, అది వింటాడు కూర్చొని, అయిపోతుంది. అన్నమాచార్య స్వామి వారంటే మహా ఇష్టం ఆయనకి. సంగీతంలో వృద్ధిలోకి రావాలనుకున్న వాళ్ళని అన్నమాచార్య వంశీయులుగా గౌరవించి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. వాళ్ళొక 2 కీర్తనలు పాడతారు, చాలా సందర్భోచితంగా పాడతారు, ఆ ఊయల సేవకి పనికొచ్చేటట్టు. ఆ 2 కీర్తనలు ఆయన వింటూ